నమస్తే పీడీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమంలో మంత్రి బాలినేని డాక్టర్లపై దాడులను ఖండిస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపడుతున్నట్లు వైద్యులు వెల్లడి. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో స్థానిక లాయర్పేటలోని బాలినేని నివాసంలో ఆక్సిజన్ కాన్సంట్రేట్లను విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ కరోనా సమయంలో ప్రజలకు అండగా ఉండటం అభినందనీయమని అన్నారు. వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ గంగాడ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ పి విజయ్ కుమార్ రెడ్డి, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. పాండమిక్ సిచ్యుయేషన్ని ఇమీడియట్గా లయన్స్ క్లబ్స్ తరఫున కూడా ఏదైనా చేయాలని ఒక ఆలోచన వచ్చిన తక్షణమే లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ప్లస్ మల్టిపుల్ డిస్ట్రిక్ట్ 316H ఫౌండేషన్తో రెండుని కలిపి దాదాపు 1,50,00,000 రూపాయలని లయన్స్ మెంబర్స్ ద్వారా మొబిలైజ్ చేసి ఆంధ్రప్రదేశ్ మొత్తం వివిధ పట్టణాల్లో ఈ ఆక్సిజన్ బ్యాంక్స్ని మనం పెట్టడం జరుగుతుంది. అలానే డిస్ట్రిక్ట్ 316H భాగంలో అయిన ప్రకాశం అండ్ గుంటూరు జిల్లాల్లో ఉన్న ఈ 50 క్లబ్బుల నుండి గుంటూరు టౌను ప్లస్ పొన్నూరు, నరసరావుపేట, చీమకుర్తి ప్లస్ ఒంగోలులో ఇట్లా ఆక్సిజన్ బ్యాంక్స్ తీసుకుని అవసరమైన వ్యక్తులకు ఫ్రీగా ఎవరికైతే అవసరమవుతున్న పేషెంట్స్కు ఫ్రీగా ఈ కండెన్సర్స్ని మనం సప్లై చేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,50,00,000 ఈ ఆక్సిజన్ సిలిండర్స్ మరి ఇవన్నీ కూడా కాన్సన్ట్రేటర్స్ ఏర్పాటు చేసినందుకు వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ముందు కూడా ఈ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వాళ్ళు ఇంకా కూడా మరి ఎప్పటి నుంచో జరుగుతుండే ఆర్గనైజేషన్ ఇది, మరి ఇంకా కూడా ఎక్కువ ప్రజలకు సేవ చేయాలని చెప్పి వారిని కోరుకుంటూ వారు చేసినటువంటి ఈ కార్యక్రమానికి విద్యార్థి సంఘాలు పరీక్షలు రద్దు చేయాలని కోరుతూ తాడేపల్లిలోని సీఎం కార్యాలయం ముట్టడిగా ఉన్నందున జిల్లాలోని చురుకైన కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో 26వ డివిజన్ కార్పొరేటర్ తిప్పరమల్లి రవితేజను ఆయన అనుచరులను బుధవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. కార్పొరేటర్ అయినందున ముందస్తు నోటీసు ఇచ్చి అదుపులోకి తీసుకోవాలని, అలా కాకుండా పోలీసులు నిర్బంధం చేశారని టీడీపీ నగర అధ్యక్షులు కోటారి నాగేశ్వరరావు అన్నారు. విడుదల చేయని కారణంగా 1 టౌన్ వద్ద ఆందోళన చేపట్టారు. టీడీపీ నాయకులను, సానుభూతి పరులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇచ్చినప్పుడు మీరేం చేస్తారు? వేసుకోవచ్చు ఒక రౌండ్ షర్ట్ లాగా, లేకపోతే కూర్చున్నాడు అతను కావాలని ఇంట్లోనే ఉండాలని చెప్పాను. 22 కార్పొరేటర్ టీఎన్ఎస్ఎఫ్ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు తిప్పరమల్లి రవితేజని అర్ధరాత్రి పూట 10 గంటలకు 1 టౌన్ పోలీస్ స్టేషన్ వారు అమానుషంగా ఎటువంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా, నోటీసులు లేకుండా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత కారణం ఏందని అడిగితే ఈ క్యాంప్ ఆఫీస్ ముట్టడి టీఎన్ఎస్ఎఫ్ తరఫున దానికి సంబంధించి మేము ముందస్తు పార్టీ 1 నోటీస్ ఇస్తామని చెప్పని స్టేషన్ రమ్మని చెప్పి పిలిచి స్టేషన్లో నిర్బంధించారు. అతనేమన్నా చిన్న విధేయం కాదుగా, ఒక డివిజన్లో కార్పొరేటర్కి ఎన్నుకోబడిన వ్యక్తి. మీరు పోలీసు వారు అధికార పార్టీకి భయపడి మీ ట్రాన్స్ఫర్ చేస్తారని చెప్పి భయంతో అధికార పార్టీ వాళ్ళు చెప్పిన వాళ్ళకి అడుగులకి మడుగులు వస్తా ఒక వ్యక్తిని ఈ కోవిడ్ టైంలో ఒక బీసీలకు సంబంధించిన నాయకుడు ఒకరోడు తీసుకొచ్చి ఈ రోజున స్టేషన్లో పెట్టి రాత్రి అనగా తీసుకొచ్చి స్టేషన్లో పెట్టి ఇప్పటికీ బయటకు పంపించకుండా ఇది అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఎస్పెషల్లీ ఒంగోలులో ఒక దుర్మార్గమైన చర్య నడుస్తూ ఉంది. భయపెట్టే పరిస్థితి కోసం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటే అర్ధరాత్రి తెల్లారిన దాకా స్టేషన్లో పెట్టారు. ఇప్పుడు కూడా సమాధానం చెప్పట్లా.
మేము అది అడుగుదామని చెప్పి నా కుర్రాన్ని అసలు ఏం జరిగిందని అడిగితే ఇక్కడ సమాధానం చెప్పాలనుకోలేదు. మీరు ఎందుకు వచ్చారు స్టేషన్ దగ్గర అసలు ఇదేంది ఇక్కడ స్టేషన్ దగ్గర ఉండేది ఏంది? పౌరులకు లేదా హక్కు స్టేషన్ దగ్గరికి వచ్చి కలిసే హక్కు? మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము 11 గంటలకు ఎస్పీ గారిని కలుస్తాం. దీని మీద ఎవరైతే ఇట్లా అక్రమ నిర్బంధం చేసి కోవిడ్ టైంలో పెద్ద పెద్ద కేసులనే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తూ ఉన్నారు. అతనే రౌడీ షీటరో లేకపోతే దొంగోడో డెకాయిటో కాదుగా, ఒక ప్రజల ద్వారా ఎన్నుకోబడిన కార్పొరేటర్. అలాంటి కుర్రాన్ని తీసుకొచ్చి మీరు పెట్టి ఇప్పుడు దాకా స్టేషన్లో ఉంచారంటే ఎంత దుర్మార్గపు చర్య. దీని వెనుకున్న వైఎస్ఆర్సీపీ నాయకుల్ని మొత్తాన్ని మేము రేపు 11 గంటల 12 గంటలకు ఎస్పీ గారికి కలుస్తాం. దీని పరమైన చట్టపరమైన న్యాయపరమైన పోరాటానికి కూడా మేము దిగుతామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటాం. ఏ కేసులో తీసుకొచ్చారు? ముందు రాష్ట్ర తెలుగుదేశం TNSF వాళ్ళు ఒక కాల్ ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే ఈ సీఎం క్యాంప్ ఆఫీస్లో ముట్టడని చెప్పని. దానికి సంబంధించి ఈ కుర్రాడు వాళ్ళ ఫాదర్ బాగలేక హాస్పిటల్లో ఉంటే ఈ కుర్రాడు అసలు పార్టీ కార్యక్రమం 3-4 రోజులు రాకుండా వాళ్ళ ఫాదర్ పాపం ఆయన కోసం హాస్పిటల్లో ఉన్నాడు. అలాంటి టైంలో వాడు చెప్పుకుంటా ఉన్నాడు, మా నాన్నకు బాగలేదండి, నేను రావట్లేదండి, తిరగట్లేదండి అని చెప్పి కూడా. కేవలం గతంలో కూడా అతని మీద ఒక వైఎస్ఆర్సీపీ నాయకులతో ఫాల్స్ కేసు పెట్టి కంప్లైంట్ ఇచ్చున్నారు. ఇప్పుడు అతను టీడీపీ తరఫున గెలిచాడు. అతను ఎట్లా కొట్ట ప్రలోభాలకు గురి చేసి వైసీపీలో చేర్చుకోవాలని చెప్పని కుట్ర అయితే జరుగుతూ ఉంది. ఎలక్టెడ్ క్యాండిడేట్ అతను 25th డివిజన్ నుంచి ఈరోజు ఆందోళన కార్యక్రమం ఉన్నప్పుడు 7 సంవత్సరాల శిక్ష కూడా సెక్షన్లు కూడా బెయిల్ ఇచ్చి పంపించేస్తారు. మన సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంటే మీరు కేవలం కార్యక్రమాలు అడ్డుకోవడానికి ఒక కార్యకర్తని స్టేషన్లో పెట్టారు. రాత్రి నుంచి 26 రాత్రి నుంచి పెట్టారు. నోటీస్ ఇంటి దగ్గర ఉంటారు కదా. ఒక అధికారి ఎస్పీ గారికి మేము కంప్లైంట్ చేయడానికి వచ్చాను సార్. నేను కనుక్కుంటాను ఒకసారి, ఎందుకంటే సార్ పర్మిషన్ లేకుండా అడిగాము. ఒక 5 నిమిషాలు చెప్తాను. మేము అందుకని ధర్నాలు ఆందోళన కట్టకుండా ముందుకు మీకు ఇంటిమేషన్ ఇచ్చి ఎస్పీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి ఆ తర్వాత అరెస్ట్ చేశారంట. ఉన్నాను. మరియు అదేవిధంగా నేను తెలుగునాడు విద్యార్థి సమాఖ్య ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడిగా ఉండి ఉన్నాను. నిన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు గారి పిలుపు మేరకు ఏపీపీఎస్సీ కార్యాలయం ముట్టడి కార్యక్రమానికి TNSF రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ గారు సంఘీభావం తెలిపి ఉన్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా TNSF పార్లమెంట్ అధ్యక్షులు కార్యదర్శులకి 41C నోటీసులు సర్వ్ చేసి హౌస్ అరెస్ట్ చేసి ఉన్నారు. ఆ కార్యక్రమంలోనే రాత్రి 10:30 అప్పుడు పోలీసు వారు మా ఇంటికి విచ్చేసి మీరు స్టేషన్కి వస్తే నోటీసులు సర్వ్ చేసి మిమ్మల్ని సిఐ గారితో మాట్లాడించి పంపిస్తామని చెప్పి తీసుకొచ్చి నన్ను రాత్రి అంతా స్టేషన్లోనే నిర్బంధించి ఉన్నారు. దేనికి నిర్బంధించారని అడిగితే మీరు రేపు కార్యాలయం ముట్టడి కార్యక్రమానికి వెళ్తున్నారు, మీరు దానికి వెళ్ళకూడదని చెప్పి ఇచ్చాము. ఇంతకుముందు మా TNSF పిలుపు మేరకు సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడైతే కానీ వివిధ ధర్నా కార్యక్రమాలు అయితే కానీ నోటీసులు సర్వ్ చేసినప్పుడు నేను ఎటువంటి ఉల్లంఘన కార్యక్రమాలు చేయలేదు. నేను ఏదైనా ఉల్లంఘన కార్యక్రమాలు చేసుంటే ఈ రోజున మీరు నన్ను తీసుకొచ్చి స్టేషన్లో నిర్బంధించిన దాన్ని అది సమంజసం మేము సమర్థిస్తాం. అట్లా కాకుండా నేను ఎటువంటి కార్యకలాపాలకు పాల్పడకపోయినా కూడా మీరు ఈ రోజున ఒక ప్రజాప్రతినిధి అయిన నన్ను తీసుకొచ్చి మీరు రాత్రంతా నిర్బంధించి 41C నోటీస్ ఇవ్వకుండా అలానే ఉదయాన్నే రాత్రంతా కూర్చోబెట్టి రాత్రి మా
మాజీ శాసనసభ్యులు జనార్దన్ అన్న గారు కానీ, నగరాధ్యక్షులు అయితే ఏమి, పార్టీ నాయకులు అయితే, కార్యకర్తలు అయితే ఉదయం స్టేషన్ దగ్గరికి వచ్చిన తర్వాత నిరసన కార్యక్రమం తెలియజేసిన తర్వాత నన్ను 41C నోటీస్ ఇచ్చి అప్పుడు రిలీజ్ చేశారు. రాత్రి నేను చెప్తా ఉన్నా, మా నాన్నగారికి బాగాలేదండి, మా నాన్నగారు హాస్పిటల్లో ఉన్నారు, నేను ఆ కార్యక్రమానికి పాల్గొనట్లేదు, మీరు కావాలంటే నోటీస్ ఇష్యూ చేయండి, తర్వాత నేనేమన్నా దాన్ని ఉల్లంఘించిన వాళ్ళ తగిన చర్యలు మీరు నాపై తీసుకోండి, నేను వెళ్ళట్లేదు అయినా అని చెప్పినా కూడా ఏమాత్రం వినకుండా నన్ను రాత్రి నిర్బంధించి ఉదయం 41C నోటీస్ ఇచ్చి నన్ను వదిలిపెట్టారు. ఇది నిరంకుశ పాలన ఈ నిదర్శనం. ఇది చాలా దుర్మార్గం. కరోనా సమయంలో విరోచితంగా పోరాడుతున్న వీర సైనికులు, పోలీసులు, డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ కార్మికులు వారి ఆరోగ్య పరిరక్షణకు ఫ్రూట్స్, ORS, మజ్జిగ, బిస్కెట్స్, మినరల్ వాటర్ పంపిణీ చేస్తున్నట్లు శరత్ చంద్ర తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఒక డాక్టర్, ఒక పోలీస్, ఒక నర్స్, ఒక పారిశుద్ధ కార్మికుడిని కాపాడుకుంటే 100 మంది కరోనా బాధితులను రక్షించుకోగలమని అన్నారు. కార్యక్రమ చివరి రోజున రిమ్స్ హాస్పిటల్లో వైద్యులకు, సిబ్బందికి పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న JC3 కృష్ణవేణి, రిమ్స్ సూపరింటెండెంట్ శ్రీరాములు నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ సూపరింటెండెంట్ మురళి, RMO వేణుగోపాల్ రెడ్డి, డాక్టర్ నామినేని కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
ఆసుపత్రుల్లోనూ మరి ఒంగోలు పట్టణంలో పనిచేస్తున్న ఫ్రంట్ లైన్ వర్కర్స్ కానీ హెల్త్ కేర్ వర్కర్స్ అందరికీ కూడా శరత్ గారు May 23 నుంచి తను అందరికీ పళ్ళు బిస్కెట్స్ పంచి తను దాదాపు 37 రోజులు సేవ్ చేశారు. ముఖ్యంగా మేమంతా హెల్త్ కేర్ వర్కర్స్ కానీ ఫ్రంట్ లైన్ వర్కర్స్ కానీ కోవిడ్ పేషెంట్ల వాళ్ళ సేవలో నిమగ్నమై ఒకసారి టైం సరిగా ఫుడ్ తీసుకోవడం కూడా లేట్ అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో చాలామంది సిస్టర్స్ ఇంట్లో మార్నింగ్ చేసుకోలేక తొందరగా డ్యూటీకి రావడము, సో ఇట్లా మిస్ అవుతుంటారు ఫుడ్. వాళ్ళ మెంటల్ స్ట్రెస్సే కాదు, ఫిజికల్ స్ట్రెస్ ఇవన్నీ ఉంటుంది. వీటితో పాటు ఆహారం కూడా సరిగా లేని పరిస్థితుల్లో తాను గుర్తించి శరత్ గారు ఇంతమందికి సేవ చేస్తున్న డాక్టర్స్, సిస్టర్స్, పారామెడికల్ సిబ్బంది కానీ మిగతా శానిటేషన్ సిబ్బంది కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క అవసరాన్ని గుర్తించి ఈ దాదాపు 37 రోజులు తను సేవ చేశాడు. సో ఇది చాలా అభినందించదగ్గ విషయం. సో ఎవరు కూడా ఈ థాట్ రాలేదు నాకు తెలిసి. తను ఈ సెకండ్ వేవ్లో పనిచేసిన వారికి మా ఆసుపత్రిలోనే కాకుండా పట్టణంలో పనిచేసే ట్రాఫిక్లో పనిచేసే పోలీస్ సిబ్బందికి కానీ శానిటేషన్ సిబ్బంది కానీ మున్సిపల్ సిబ్బందికి కానీ తను అందరికీ సేవ చేశారు. సో ఈ విధంగా ఆయన తన సేవ చేస్తూ ప్రజలకు ఇప్పుడు మానవ సేవ మాధవ సేవ అంటారు. సో ప్రతి మనిషికి కూడా ఏదైనా కూడా ఒక మనిషికి మనము సేవ చేస్తామంటే అది దేవునికి సేవ చేసిన దానికి సమానము, దేవునికి సేవ చేసినట్టే. సో ఈ విధంగా తాను చేసిన పనికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ తాను చాలా ప్రయాసాలకి ఎదుర్కొని మొత్తం మన ఒంగోలు పట్టణం అంతా తిరిగి అందరికీ తోచిన విధంగా సాయం చేయగలిగాడు. సో అందుకు మనస్ఫూర్తిగా ఇంకొకసారి అభినందిస్తూ అటువంటి విపత్కర పరిస్థితుల్లో మరి డాక్టర్లు వారి సేవలను అందించారు. అయితే మరి డాక్టర్ని కాపాడుకోవాల్సిన అవసరం పౌరునిగా నా బాధ్యత అని ఆయన అంతటికి ఆయన స్పందించి మరి May 23వ తారీఖు నుండి ప్రతిరోజు వచ్చి మరి డాక్టర్స్కి, సిస్టర్స్కి, అట్లాగే మరి జీజీహెచ్లో పనిచేస్తున్నటువంటి మరి పారిశుద్ధ కార్మికులకి, అట్లాగే బయట ఉన్న పేషెంట్ అటెండెంట్స్కి ఎవరికి అవసరమైతే వారికి ఆయన స్వయంగా కారు వేసుకుని వచ్చి ఫ్రూట్స్, బిస్కెట్ ప్యాకెట్స్, మరి బటర్ మిల్క్ ప్యాకెట్స్ ఆయన స్వయంగా అందజేసి ఆ సమయంలో మంచి మండు వేసవి సమయంలో మరి ఆ కాలంలో వాళ్ళని ఆదుకునే విధంగా ఆయన మరి ఫ్రూట్స్ ఇవ్వటం. అట్లాగే సిస్టర్స్ అయితే నాతో మాట్లాడుతున్నప్పుడు చెప్పారు, నిజంగా మేమైతే ఈ ప్యాకెట్ని ఇమ్యూనిటీ బూస్ట్ ప్యాకెట్ అని పేరు పెట్టుకున్నాం మేడం, ప్రతిరోజు మేము ఎదురు చూడకుండా మాకు అందుతున్నాయి ఆ ప్యాకెట్స్, మరి శరత్ చంద్ర చౌదరి గారు మమ్మల్ని గుర్తించి మాకు ఇస్తున్నారు అని చెప్పేసి మేము మాట్లాడినప్పుడు సిస్టర్స్ తోటి వాళ్ళ స్పందన కూడా తెలియజేయటం జరిగింది. మరి పాండమిక్ టైంలో ఆయన స్వయంగా మరి డాక్టర్ల సర్వీసులను గుర్తించి ఆ డాక్టర్లను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉందని చెప్పి మనందరి తరపు నుండి ఆయన స్పందించి ఆయన స్వయంగా మరి సేవలు అందించినందుకు ఆయన్ని అభినందిస్తున్నాను. అలాగే గౌరవ కలెక్టర్ గారు కూడా ఆయన సేవలను గుర్తించడం జరిగింది. మరి సూపరింటెండెంట్ గారు మరి వారి సిబ్బంది అందరూ కూడాను మరి ప్రతినిత్యము ఆయన సర్వీసెస్ తీసుకుంటూ మరి అట్లాగే ఈ హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా మాకు ఇక్కడ ఇబ్బందిగా ఉంది, భోజనం దొరకట్లేదు అని ఒక్కరి నోటి నుండి కూడా మేము వినలేదు. ఈ 3 నెలల నుండి ఏప్రిల్, మే, జూన్ అంటే ఒకవేళ ప్రభుత్వ పరంగా మేము అందించలేకపోయినప్పటికీ కూడా స్వచ్ఛందంగా అందుబాటులో ఉంచి హాస్పిటల్లోకి ఎంటర్ అయినటువంటి ప్రతి ఒక్క పేషెంట్కి అలాగే వాళ్ళ అటెండెంట్లకు కూడా వాళ్ళ అవసరాలను గుర్తించి ఆయన సర్వీసెస్ అందించారు. మరి ప్రభుత్వం తరపు నుండి కూడా మేము పేషెంట్లకు ఏ విధంగా సౌకర్యాలు కల్పించామో స్వచ్ఛందంగా వారు కూడా పేషెంట్ అటెండెంట్లు బయట ఉన్న వారికి మరి ఈ ఫ్రూట్స్ ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తూ May 23 నుండి మాతో పాటు ఒక మెంబర్గా ఉండి ఆయన ఈ జీజీహెచ్లో సర్వీసెస్ ఇచ్చారు. అంతేకాకుండా మరి పారిశుద్ధ కార్మికులు బయట పనిచేస్తున్న వారికి, పోలీస్ సిబ్బందికి, ఫ్రంట్ లైన్ వర్కర్స్ అందరికీ కూడా అసిస్టెంట్ సూపరింటెండెంట్ గారికి, మా అన్నయ్య నామినేని కిరణ్ గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతున్నాను. నా పేరు శరత్ చంద్ర చౌదరి చావా. నాది మంగమూరు డొంకలో ఒక బట్టల దుకాణం. నేను ఈ May 23 నుండి సార్ వాళ్ళందరి సహకారంతో ఫ్రూట్స్, మజ్జిగ ప్యాకెట్టు, బిస్కెట్ ప్యాకెట్టు ఇవి పంచుతూ ఉన్నాను డైలీ. మెయిన్ ఈ కరోనా ఉధృత సమయంలో కరోనా రోగుల్ని కాపాడుతున్న వీర సైనికులు, డాక్టర్లు, పోలీసులు, నర్సులు, పారిశుద్ధ కార్మికులు. ఒక డాక్టర్ని కానీ ఒక నర్సుని కానీ మనం కాపాడుకుంటే
ఒక 100 మంది కరోనా రోగుల్ని మనం కాపాడినట్టు ఆ ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నేను స్టార్ట్ చేశాను. దీనికి మెయిన్ మా నాయనమ్మ మార్గదర్శనం చావా పిచ్చమ్మ గారు. ఆమె పెద్దపవన్ గ్రామం, లింగసముద్రం మండలం, ప్రకాశం జిల్లాలో పుట్టారు. ఆమెను ఆదర్శంగా దేశంలో వైద్యులపై జరుగుతున్న దాడులకు నిరసనగా గురువారం నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్నట్లు ఐఎంఏ ఒంగోలు బ్రాంచ్ వైద్యులు తెలిపారు. స్థానిక ఐఎంఏ హాల్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కోవిడ్ బాధితులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా హాస్పిటల్ ఆవరణంలో వైద్యులు మరియు సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు డాక్టర్ ఎం వీరయ్య చౌదరి, సెక్రటరీ జాలాది మణిబాబు, ట్రెజరర్ డాక్టర్ డి వెంకటేశ్వర్లు, ఇతర వైద్యులు పాల్గొన్నారు. మనందరి ప్రాణాలు నిలబెడతారు. ప్రాణాలకు తెగించి చనిపోతున్నారని ఒక క్రియేట్ చేయటం, దానికి తగ్గట్టు పేరు చెప్పకూడదు కానీ మా దృష్టిలో నిశాని ఇల్లిటరేట్ రామ్దేవ్ బాబా లాంటి వాళ్ళు అల్లోపతి వైద్యాన్ని కించపరిచే విధంగా మాట్లాడటం. దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఆనందయ్య లాంటివో లేకపోతే ఏదన్నా ఒక ఆకు పసరుకో పరిగెడతారు జనాలు, కానీ ఫలితం ఏమవుతుంది, అంతా అయిపోయిన తర్వాత మన దగ్గరికి వస్తారు. ఒక వ్యక్తికి లీగల్గా అవసరం అయితే ఎక్కడికి పరిగెడతారు, లాయర్ దగ్గరికి పరిగెడతాడు. ఒక వ్యక్తికి సలహా కావాలంటే ఆ సలహా ఇచ్చే దగ్గరికి వెళ్తారు. లేకపోతే ఒక వస్తువు కొనుక్కోవాలంటే కొట్టుకెళ్తాం. కానీ ఒక రోగి ఎక్కడికి వెళ్తున్నాడు, ఫస్ట్ పక్కనున్న వాడికి ప్రిస్క్రిప్షన్ దగ్గర ఉంటే అక్కడికి వెళ్తున్నాడు, లేకపోతే ఎదురింటికి వెళ్తున్నాడు, లేకపోతే నెట్లో చూస్తున్నాడు, గూగుల్స్లో చూస్తున్నాడు, లేకపోతే అశాస్త్రీయ పద్ధతుల్లో ఉపయోగించే మందులు పెట్టుకొని వెళ్ళి చివరికి అయిపోయిన తర్వాత ఆక్సిజన్ కావాలని డాక్టర్ దగ్గరికి పరిగెడుతున్నాడు. ఆ వ్యక్తి ముందుగా డాక్టర్ దగ్గరికి వస్తే ఖచ్చితంగా సేవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంతా అయిపోయిన తర్వాత డాక్టర్ దగ్గరికి వచ్చి ఇక్కడ చనిపోయాడు ఇతనే కారణం అంటే, ఇది ఇప్పుడున్న సిచ్యువేషన్. దీన్ని మేము ఫేస్ చేస్తున్నాం, దీన్ని మేము నిరసిస్తున్నాం. అందుకోసం మనకి ప్రజలు అందరూ అంత అంటే ఎవరికి ఇంటెలిజెన్స్ లేదు, ఏ మందులు వాడాలి ఏమి తెలియదు వాళ్ళకి, ఎవరు చెప్తే అక్కడికి వెళ్తారు అని అనుకోదానికి లేదు. ఎందుకంటే ఈరోజు అల్లోపతి ఇంత ప్రాచుర్యం పొందింది అని అంటే వాళ్ళకి తెలుసు నిజంగా ఏ మందుకు తగ్గుతుంది, ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఫాలో అయితే బెటర్ అని చెప్పి అందరికీ తెలుసు. అందువల్లనే ఈరోజు అల్లోపతి అంత ప్రామినెన్స్కి వచ్చింది. తర్వాత ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే, మనకి ఏజెస్ నుంచి అంటే చాలా సంవత్సరాల నుంచి ముందు చిన్న చిన్న చిట్కా వైద్యాలతో మొదలవుతుంది, నాటు వైద్యంతో తర్వాత నెక్స్ట్ ఇంకా ఏ మందులు దగ్గరలో ఎటువంటి చిట్కా వైద్యం ఉంటే అవి చేసి అవన్నీ కుదరకపోతేనే అలోపతి దానికి వస్తారు. అలాగే ఈ సిస్టమ్ ఇంప్రూవ్ అయింది. కాబట్టి దీని గురించి పెద్ద డిబేట్ చేయాల్సిన అవసరం లేదని చెప్పి నేను అనుకుంటున్నాను. తర్వాత ఇందాక ఒక జర్నలిస్ట్ గారు అడిగారు ఆనందయ్య మందుతోటి ఏమైంది, బెడ్లన్నీ ఖాళీ అవుతున్నాయి అన్నది. ఐ డోంట్ థింక్ దట్ ఇట్ ఈస్ ట్రూ. ఎందుకనంటే మేము కోవిడ్ పేషెంట్స్ని నాతో పాటు చాలామంది ట్రీట్ చేస్తున్నారు. చాలామంది ఆనందయ్య గారు మందు కూడా తీసుకొని వచ్చి మా క్రిటికల్ పేషెంట్స్కి వేశారు, ఎవరికి ఇంప్రూవ్మెంట్ రాలేదు. తర్వాత ఏంటంటే కోవిడ్ డిసీజ్లో 90% ఆఫ్ ది పీపుల్కి ఏం తీసుకున్నా తీసుకోపోయినా తగ్గిపోతుంది. మీకు ఆనందయ్య గారి మందే అక్కర్లేదు, ఏం తీసుకోపోయినా కూడా తగ్గిపోతుంది. సో పేషెంట్ కనుక ఆ 90%లో ఉంటే ఎవరు మందు తీసుకున్నా తీసుకోపోయినా తగ్గుతుంది. ఆ 90%లో మా అలోపతి మందు తీసుకున్నా కూడా తీసుకోపోయినా కూడా తగ్గిపోయేది. కానీ ఒక పేషెంట్ ఒకసారి క్రిటికల్గా వచ్చిన తర్వాత దాని యొక్క రిజల్ట్ అనేది మనం చెప్పలేము ఎలా ఉంటుంది అనేది. తర్వాత ఈ దాడులు కానీ ఇవన్నీ కానీ ఎందుకు జరుగుతున్నాయి అంటే నా ఉద్దేశంలో అవగాహన. నేషనల్ ప్రొటెస్ట్ డేగా ప్రకటించడం జరిగింది. దీనికి ముఖ్య కారణం రెండు. ఒకటి, ఇంత భయాందోళన జరుగుతున్న ఈ కోవిడ్ మహమ్మారిని కాపాడేది ఒక మోడర్న్ మెడిసినే. ఈ మోడర్న్ మెడిసిన్ కాకుండా ఈ చిట్కా వైద్యాలు లేకపోతే భూత వైద్యాలు లేకపోతే కరోనా నీళ్ళు లాంటి
వాళ్ళ బిజినెస్ కొరకు వాళ్ళు చేసుకునే లాంటివి ద్వారా ప్రజలతో చెలగాటం ఆడొద్దని, ప్రజల ఆరోగ్యంతో ముఖ్యంగా చెలగాటం ఆడొద్దని, అవి ఏవి కూడాను కాపాడవు. ఇప్పటికి కూడాను విపరీతమైన రీసెర్చ్ ద్వారా చేస్తున్న వైద్యం ఈ మోడర్న్ మెడిసిన్ అంటే ఈ అల్లోపతి మెడిసిన్. ఈ అల్లోపతి మెడిసిన్ ద్వారానే డెఫినెట్గా ప్రజలకు మేలు జరుగుతుందని, వాళ్ళందరి ఆరోగ్యం బాగుపడుతుందని ముఖ్యంగా చెబుతూ ఈ చిట్కా వైద్యాలని వాళ్ళు చేసే ప్రచారాన్ని నమ్మద్దు. నెంబర్ 2, ఇప్పటికి మీరు చూస్తున్నారు ఫస్ట్ వేవ్లో అమెరికా కావచ్చు, యూరోపియన్ కంట్రీస్లో విపరీతమైన మరణాలు సంభవించాయి. అటువంటి పరిస్థితి నుంచి వాళ్ళు బయటపడి ఇవాళ అందరూ ప్రశాంతంగా మాస్క్ ఫ్రీ కంట్రీగా ఉన్నారంటే దానికి ముఖ్య కారణం వ్యాక్సినేషను. కాబట్టి మన దేశంలో కూడాను డెఫినెట్గా వీలైనంత ఎక్కువ మోర్ దాన్ 75% వ్యాక్సినేషన్ ప్రతి ఒక్కరికి జరగాలని, ఆ రకంగా భారతదేశం కరోనా ఫ్రీ కంట్రీగా ఉండాలని ముఖ్యంగా కోరుతున్నాం. ప్రత్యేకంగా సమావేశపరచడానికి కారణం ఏంటంటే డాక్టర్ల మీద, డాక్టర్ వృత్తిపైన అంటే అల్లోపతి వైద్యులపైన, అల్లోపతి వైద్య విధానం పైన జరుగుతున్న దాడిని నిరసిస్తూ డాక్టర్లు ఆందోళన చేస్తున్నారు. దీనికి నిరసనగా రేపు నల్ల బ్యాడ్జీలు ధరించి అందరూ హాస్పిటల్స్లో తమ నిరసన తెలియజేయవలసిందిగా జాతీయ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలియజేసిన కారణంగా దాన్ని అమలుపరుస్తూ మేమందరం రేపు మా నర్సింగ్ హోమ్స్లోనే శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అనేసి మా కుటుంబం మేము అనుకుని ఏ రోజు డాక్టర్లు మేము చేయము అని కానీ ఎవరిని రిజెక్ట్ చేసింది కూడా కాదు. కేసు వచ్చిన తర్వాత ఒకవేళ కరోనా అయితే ఇమీడియట్గా వాళ్ళకి రిఫరల్ పంపించేసేస్తున్నాం. సో ప్రతి పేషెంట్ని మేము సాధ్యమైనంత వరకు ఆరోగ్యశ్రీలోనే చూస్తున్నాము. గవర్నమెంట్కి కానీ ప్రజలకు కానీ అండగా దండగానే నిలబడ్డాం. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మాట్లాడుతుంది డాక్టర్ల మీద ఇట్లా దాడులు కానీ తక్కువ చేసి మాట్లాడతాం కానీ చేయొద్దు. దయచేసి సేవ్ ద వారియర్స్ ముందుకొచ్చి చేస్తున్నాము. ఇవాళ ప్రతిదీ రేట్లు పెరిగినాయి. కరోనాలో ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం అని చెప్పేసి మీకు తెలుస్తుంది. మనం తినే పాల ప్యాకెట్ నుంచి తినే ఆహారం నుంచి అన్ని రేట్లు పెరిగినాయి. అట్లానే మెడికల్ ఫీజెస్ కూడా పెరిగినాయి కదా. గవర్నమెంటే, సెంట్రల్ గవర్నమెంటే ఒక రెమ్డెసివిర్ మీద 8 కానీ మిగిలిన డ్రగ్స్ మీద కానీ 18% GST వస్తుంది అన్నిటి మీద. కానీ ఇవన్నీ మన మంచి ప్రాణాలు కాపాడే వాటి మీద అంతంత GST ఉంటున్నాయి అని అంటే మీరే అర్థం చేసుకోవాలి ఎంత ట్యాక్సులు మనం కడుతున్నాము అనేది. కాబట్టి ఏది ఫీజులు అంటూ ఎక్స్ట్రా ఏమీ ఉండవు. డాక్టర్లు ఉంది ఎప్పుడు మీకు సేవ చేయడానికి, అంతేగానేసి డబ్బుల రూపంలో మమ్మల్ని కొలవద్దు. మేము కనుక డబ్బుకి వ్యసనానికి మేము ఇట్లా చేస్తున్నాము అంటే మేము కూడా అమెరికాలో లాగానో లండన్ లాగానో మేము కూడా అంతంత ఫీజులు మీ దగ్గర నుంచి వసూలు చేయగలగాలి. కానీ మన జిల్లాలో మన రైతువారి కుటుంబాల నుంచి జనం వస్తారు కాబట్టి ఆచి చూచి ఆలోచించే మేము కలెక్ట్ చేస్తున్నాం. ఎందుకనంటే 5 రోజులు కానీ 10 రోజులు కానీ పేషెంట్ మన దగ్గర ఉంటున్నప్పుడు వాళ్ళ భోజనాలకు కానీ వాళ్ళ మందులకు కానీ వాళ్ళ ట్రీట్మెంట్లకు కానీ మనం ఇస్తున్నాం. కాబట్టి అంతే అవుతుంది. అంతేగాని ఎవరూ వసూలు చేయాలని కానీ చేయదు. దయచేసి డాక్టర్ల మీద దాడులు చేయొద్దు. ప్లస్ మానసికంగా కుంగదీయొద్దు పిచ్చి పిచ్చిగా మాట్లాడి. ఒకప్పుడు డాక్టర్ అమ్మ అని మాట్లాడేవాళ్ళు ఇప్పుడు నువ్వు అని చెప్పి ఈ సినిమాలు టీవీల ప్రభావం. ప్రజా సంఘాలు పట్టణ అభివృద్ధి కమిటీల ఆధ్వర్యంలో అద్దంకి పట్టణంలో ఆస్తి విలువపై ఇంటి పన్నులపై లెక్కించే విధానాన్ని వ్యతిరేకిస్తూ సచివాలయాల వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పట్టణ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మన్నం త్రిమూర్తులు మాట్లాడుతూ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆస్తి విలువపై ఇంటి పన్ను లెక్కించే విధానం అత్యంత దారుణమని, చెత్త సేకరణ యూజర్ ఛార్జీలు ఇంటి పన్నుల్లో ఉన్నా మరలా అదనంగా వసూలు చేయటం అప్రజాస్వామికమని, వీటిని వెంటనే రద్దు చేయాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తప్పదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్ గంగయ్య, పి గోపి, కేఎల్డి ప్రసాద్, ఎర్రాకుల రామాంజనేయులు, తాళ్లూరు వెంకట సుబ్బయ్య, పిసిహెచ్ కోటయ్య, తన్నీరు వెంకట్రావు, రావులపల్లి వెంకట్రావు, సుబ్బారావు, జె శ్రీనివాసరావు, నర్రా సుధాకర్ రావు, వై శ్రీనివాసరావు మొదలగు వారు పాల్గొన్నారు. ప్రజల ముక్కు పిండి వసూలు చేయడానికి సిద్ధమవుతున్న పాలకుల అధికారులు వాస్తవం తెలుసుకోవాలా. మెజార్టీలు ఉన్నాయని శాసనసభలో కానీ పంచాయతీల్లో కానీ నగర పంచాయతీల్లో కానీ చట్టాలు తీర్మానాలు చేసుకుంటే అవి చెల్లనేరవు. ప్రజాభిప్రాయం మేరకే తీర్మానాలు చెల్లుతాయి. కాబట్టి ప్రజాభిప్రాయాన్ని తీసుకోకుండా ఇటువంటి చేసిన ప్రజా వ్యతిరేక నిర్ణయాలను వెంటనే రద్దు చేసుకోవాలి. అవి ఏంటంటే, ఒకటి, ఇంతకుముందు ఇంటి అద్దె మీద ఇంటి పన్ను వసూలు చేసేవాళ్ళు ఇప్పుడు ఆస్తుల మీద కనీసం డబల్ అవుతుంది. ఇప్పుడు 1000 కట్టే వాళ్ళకి 2000, 5000 కట్టే 10,000 మినిమం అవుతుంది అనమాట. అలాగే చెత్త సేకరణ పన్ను ఇది ఇంటి పన్నులో అనుసంధానమై ఉంది. మరలా దీన్ని అదనపు భారంగా సపరేట్గా చేసి రోజుకు 2 రూపాయలు 3 రూపాయలు అని మళ్ళా
భారం మోపుతున్నారు ఈ చెత్త సేకరణ పన్నుని. ఇది చాలా దారుణం. ఇది రెండు కూడా ప్రజా వ్యతిరేక నిర్ణయాలుగా ప్రజా సంఘాలు భావిస్తున్నాయి. ఇప్పటికైనా కూడా ప్రజలు చైతన్యమయ్యి అధికారులను పాలకులను నిలదీసి ఈ ప్రజా వ్యతిరేక చర్యలను ఖండించాలని, మరియు ఈ రెండు విధానాలను ఈ ప్రజలపై రుద్దే ఈ పన్నుల అదన భారాలను వెంటనే రద్దు చేయాలని అర్థంగా పట్టి హోటళ్ళు టిఫిన్ బళ్ళు అయితే నెలకు 500 రూపాయలు, 1500 నుంచి 5000 రూపాయల దాకా నెలకి వసూలు చేయడానికి వివిధ తరగతుల వారీగా మన నగర పంచాయతీ తీర్మానం చేసింది. ఇది జూన్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు కరోనా కాలంలో ప్రజల ఆదాయాలు పడిపోయాయి, ఉపాధి అవకాశాలు తగ్గిపోయినాయి. ఈ తరుణంలోనే ప్రజల దగ్గర నుంచి ముక్కుపిండి వసూలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతోటే ఇది సిద్ధమైంది. అందుకని ఇప్పుడు ప్రజలకు ఇచ్చేటువంటి ఏ సర్వీసు, మంచినీళ్ళ, చెత్త తీసుకోవటమా, డ్రైనేజీలు శుభ్రం చేయటమా, లేకుంటే ప్రజలకు ఇచ్చేటువంటి ఏ సౌకర్యం ఉచితంగా ఇక ఇవ్వం. ప్రజల దగ్గర నుంచి ప్రతిదీ యూజర్ ఛార్జీల రూపంలో వసూలు చేయాలనేటువంటి ప్రభుత్వాల నిర్ణయం అత్యంత దుర్మార్గకరమైంది. ఈపాటికే ఇంటి పన్నులు పెంచారు. రేపు ఆస్తి విలువ ఆధారంగా కూడా ఇంకా అనేక రెట్లు పన్నులు భారం ప్రజల మీద వేయడానికి సిద్ధమయ్యారు. దీనికి సంబంధించి ఆల్రెడీ మన అద్దంకి నగర పంచాయతీలో కూడా నోటిఫికేషను రిలీజ్ చేశారు. అయితే ప్రజల్లో ఇంకా కింది దాకా రాల. పైలట్ ప్రాజెక్టు 10వ వార్డు అట. అందుకని ఈ 10వ వార్డు సచివాలయం దగ్గర ఈరోజు నిరసన పెట్టాం. అట్లనే రాబోయే రోజుల్లో అద్దంకిలో ఉండేటువంటి ప్రతి వార్డులో, వార్డు సచివాలయాల్లో అద్దంకి పట్టణ ప్రజా సంఘాలు, అట్లనే మేధావులు, ఇతర కలిసి వచ్చేసి నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమంలో మంత్రి బాలినేని డాక్టర్లపై దాడులను ఖండిస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపడుతున్నట్లు వైద్యులు వెల్లడి. ఈ వార్తలందరితో సమాప్తం. నమస్కారం.